నువ్వెంత చీకొడుతున్నా వాడు నిన్నే ప్రేమిస్తున్నాడంటే నీకు అర్థం కావడం లేదా? వాడికి నువ్వంటే చచ్చెంత పిచ్చి అని. నిజమే, నువ్వు కాకపోతే ఇంకొకరు అనుకుంటే వాడు నీ ప్లేస్లోకి ఐశ్వర్యరాయ్ని కూడా తీసుకొని రాగలడు. కానీ వాడు ఆ పని చేయలేదంటే నీకు అర్థం కాలేదా? నీ స్థానం ఎంత పవిత్రమైనదో. మీ అమ్మాయిలకి ఎక్కువ ఎవరిని ఇష్టపడతారో తెలుసా? మంచిగా డబ్బులున్నవాడిని, ఎక్కువగా స్మార్ట్గా ఉన్నవాడిని, ఎక్కువ కండలు తిరిగేవాడిని, ఎక్కువ ఆస్తి అంతస్తులు ఉన్నవాడిని ఎక్కువ ఇష్టపడతారు. నిజమే కదా? సిన్సియర్గా ప్రేమించే అబ్బాయిని ఎవ్వరు ఇష్టపడతారు? అసలు మీ అమ్మాయిలకి ఇలాంటి సిన్సియర్గా ఉన్నవాడిని దేకను కూడా దేకరు. ఎందుకంటే మిమ్మల్ని బాగా వాడుకునేవాడినే ఇష్టపడతారు. ఏదో ఒకరోజు వాడు కూడా మిమ్మల్ని మీ శరీరంతో వాడుకొని నడి రోడ్డు మీద వదిలేస్తే తెలుస్తుంది. అప్పుడు ఎవరిది ప్రేమ, ఎవరిది కామం అని ఒకటి గుర్తుపెట్టుకోండి. ఒకడు మీ దగ్గరకు వచ్చి నవ్వుతూ మాట్లాడుతున్నాడు అంటే ఏదో మీరు ఇష్టమని కాదు, మీ శరీరం కోసం మాత్రమే. ఆ ప్రేమ 2 నిమిషాలు మాత్రమే ఉంటుంది. మీరు అనుకుంటారు, అబ్బో ఈ అబ్బాయికి ఆస్తి అంతస్తులు ఇంకా అందం హైటు ఉన్నాడు, నాలాంటి యావరేజ్ అమ్మాయికి ఇంత మంచి అబ్బాయి దొరికాడు అని మురిసిపోతారు కూడా. వాడు మిమ్మల్ని వాడుకుని వదిలేస్తే తెలుస్తుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ మాట మనసులోనే ఉంచుకోండి. ఒకడు నువ్వు ప్రేమించేవాడు వాడుకొని రోడ్డు మీద వదిలేస్తే, నడి రోడ్డు మీద వదిలేస్తే, నిన్ను సిన్సియర్గా ప్రేమించేవాడు అదే రోడ్డు మీద నుంచి నిన్ను కాపాడుకుంటాడు. వాడిది నిజమైన ప్రేమ అంటే. ఇలాంటి ప్రేమలు చాలా అరుదుగా ఉంటాయి. వీడిని పోగొట్టుకుంటే దిక్కులేని అనాథగా ఉండాల్సి వస్తుంది. బాగా ఆలోచించుకో. ఎప్పుడూ ఆస్తి అంతస్తులు అందం ఇవి ఏవి శాశ్వతం కాదమ్మాయి. మనస్ అండ్ క్యారెక్టర్ ముఖ్యం, గుర్తుపెట్టుకో. నువ్వు కావాల్సిన దానికోసం ఎక్కువ పోరాడి అలసిపోవడం కంటే నీ ప్రేమ కోసం, నీ మనసు కోసం, నీ కోసం పోరాడి వాడి ప్రేమ పొందటం చాలా అదృష్టం. గుర్తుపెట్టుకో అమ్మాయి, నిన్ను ప్రేమించే ప్రేమని నువ్వు అవమానిస్తే, నువ్వు ప్రేమించే ప్రేమని ఇంకొకరు చాలా దారుణంగా అవమానిస్తారు. అది నువ్వు అస్సలు తట్టుకోలేవు. గుర్తుపెట్టుకో. మన కన్నీళ్ళు కూడా ఒక విషయానికి ఏడిస్తే దానికి వాల్యూ ఉండాలి. ఎందుకంటే కన్నీళ్ళు చాలా విలువైనవి. ఆలోచించుకో. 2 నిమిషాల తోడు కోసం వచ్చే ప్రేమని అది ప్రేమ అని మురిసిపోకు. అది గడప దాటితే నువ్వు లజ్జ అవుతావు తప్ప మనసుకు నచ్చిన అమ్మాయివైతే వాడికి కావుగా. ఆలోచించుకో. కానీ మీ అమ్మాయిలు ప్రేమిస్తున్నాడు అని మీరు అనుకుంటున్నారు, కానీ మీ శరీరం కోసం మాత్రమే ప్రేమిస్తున్నాడని ఆలోచించలేకపోతున్నారు. శరీరం కోసం ప్రేమించేవాడిని వాడిది ప్రేమ అంటారు. మనసు కోసం ప్రేమించేవాడిని అది మోసం, ప్రేమ కాదు. నువ్వు 2 నిమిషాల సుఖం కోసం నన్ను ప్రేమిస్తున్నావు అంటారు. ప్రేమ అనేది గుడ్డిది కదా, తెలుసుకోలేదు ఏది నిజమైన ప్రేమ, ఏది మోసపోయే ప్రేమ అని. నేను చెప్పిన ఈ మాటలకి మీరు లైక్ చేయకపోయినా పర్లేదు, షేర్ చేయకపోయినా పర్లేదు, దయచేసి ఈ వీడియో మీ ఫ్రెండ్స్కైనా షేర్ చేయండి. ఎందుకంటే సిన్సియర్గా ప్రేమించేవాడిని ఏ అమ్మాయి మోసం చేయకుండా, అవమానించకుండా ఉంటుంది కదా. ఆలోచించండి. ఒక చిన్న ఆశ.